సైబర్ మోసాల గురించి విన్నాం, కానీ ఆన్లైన్ పేమెంట్ పేరుతో నేరుగా షాప్లోకి వచ్చి జనానికి కుచ్చుటూపి పెట్టేస్తూ ఉన్నారు కొంతమంది కేటుగాళ్లు. తమ క్రైమ్ ఆలోచనలతో గుట్టుగా డబ్బుల్ని దోచేస్తూ ఉన్నారు. ఇలాంటి సరికొత్త మోసాలు మార్కాపురం జిల్లాలో వెలుగు చూశాయి. డిజిటల్ మోసాలు పెరిగిపోయాయి. బ్యాంక్ అకౌంట్లో ఉండే నగదును ఏదో ఫేక్ లింక్ పంపి కాజేయడం ఓ ట్రెండ్గా మారిపోయింది. అది మాత్రమే కాదు, నేరుగా వ్యక్తుల దగ్గరకు వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేస్తామని వారిని మోసం చేయడం కూడా జరుగుతోంది. ఇందులో కూడా రకరకాలున్నాయి. అలాంటి ఓ ఘరానా మోసం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఇద్దరు వ్యాపారులను డిజిటల్ పేమెంట్ పేరుతో నేరగాళ్లు అడ్డంగా దోచుకున్నారు. ఇద్దరు వ్యాపారులను ఆన్లైన్ పేమెంట్ పేరు చెప్పి ఘరానా మోసగాళ్లు ₹1,00,000 టోకరా వేశారు. పట్టణంలోని ఓ మినీ సూపర్ మార్కెట్ దగ్గరకు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వంట సామాగ్రి కొనుగోలు పేరుతో మోసానికి పాల్పడ్డారు. ₹25,000 వంట నూనె కొనుగోలు చేశారు. క్యాష్ లేదని ఆన్లైన్ పేమెంట్ చేస్తామని చెప్పారు. ఫోన్లో స్కానర్ పనిచేయడం లేదని నెంబర్కు ట్రాన్స్ఫర్ చేస్తామని తెలిపారు. షాప్ యజమానురాలు ఇచ్చిన హోల్సేల్ వ్యాపారి ఫోన్ నెంబర్కు ₹25,000 ఆన్లైన్ పేమెంట్ చేశారు. Be mine with the Joyalukas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడంతో ఫోన్లోని రిసిప్ట్ చూపించారు. అయితే మరుసటి రోజు హోల్సేల్ వ్యాపారి తనకు డబ్బులు రాలేదని చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఆయిల్ కావాలమ్మా అన్నాడు. కుంట దగ్గర హైవేలో హోటల్ రెస్టారెంట్ పెట్టాము, కొత్తగా కొంచెం రేట్లు చూసేసుకున్నాను చెప్పాడు. సరే అని ఇచ్చాము. నాకు స్టాక్ లేకపోతే బయట నుంచి డిస్ట్రిబ్యూటర్ కానీ తెప్పించుకొచ్చాను. తెచ్చి ఇచ్చాను. నా షాప్లో కానీ వేసుకుని కూడా నాకే వేయండి అని అడిగాడు. సరే అని వేసాము. ఫోన్పే స్కానర్ చూపించాము. టోటల్ బిల్ వేసి స్కానర్ చూపించాము. నాకు స్కానర్ పని చేయటం నెంబర్ చెప్పమన్నాడు. వేరే డిస్ట్రిబ్యూటర్కి నేను అమౌంట్ వేసిన నెంబర్ చెప్పాను. అతను మరుసటి వచ్చి నాకు అమౌంట్ ఎక్కలేదు అని చెప్పాడు. అప్పుడు మాకు తెలిసింది. స్కానర్ చూపిస్తే స్కానర్ పని చేయట్లేదు, నెంబర్ కొట్టమని నెంబర్ చూపిస్తే సక్సెస్ఫుల్ అని వచ్చింది మార్కు. త్రిపురాంతకంలోని ఓ వ్యాపారిని కూడా మోసగాళ్లు ఇదే రకంగా చీట్ చేశారు. ఫోన్ ద్వారా నగదు బదిలీ చేస్తాం, క్యాష్ కావాలంటూ వ్యాపారిని 70,000 అడిగారు. నగదు ట్రాన్స్ఫర్ సక్సెస్ అయినట్టు రావడంతో వారికి నగదు ఇచ్చేశాడు ఆ వ్యాపారి. అరగంట తర్వాత ఆ ఇద్దరు ఫోన్ చేసి రాంగ్ అకౌంట్ కు నగదు బదిలీ అయిందని చెప్పారని, అలా చెప్పిన కొద్దిసేపటికే తన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని వాపోయాడు. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మా ఓనర్ డబ్బులు కొడతాడు, నాకు తీసియాల్సిందిగా కోరినాడు. నేను అతను డబ్బులు కొట్టాడు. కొట్టిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను, అమౌంట్ వచ్చింది, నా దానికి క్రెడిట్ అయినాయి. అతను అమౌంట్ తీసుకొని వెళ్ళాడు. ఆ కొట్టించిన అతనికి వాట్సాప్ కూడా పెట్టాడు. నేను చెక్ చేసుకున్నాను, అతని నెంబర్ కూడా తీసుకున్నాను. అతను తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి అమౌంట్ రాంగ్ వచ్చిందని చెప్పి నా అకౌంట్ ఫ్రీజ్ చేయించారు. ₹70,000. దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మోసగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా తెలియని కొత్త వాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఒక వ్యక్తి వచ్చి మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్కి అమౌంట్ పంపిస్తాను, నాకు క్యాష్ ఇవ్వమని చెప్పేసి కొట్టిస్తాడు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి మాట్లాడి ఫోన్పే ద్వారా ₹70,000 క్యాష్ కొట్టించి క్యాష్ తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి అతని అకౌంట్ ఫ్రీజ్ అవడం జరుగుతుంది. ఇటువంటి సైబర్ నేరాలు కానీ ఫోన్పే డిజిటల్ పేమెంట్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా? ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సరికొత్త మార్గాల్లో తమ మోసాలను కొనసాగిస్తున్నారు ఇలాంటి కేటుగాళ్లు. ఇలాంటి వాళ్లను గుర్తించి తమకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.